హాయ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త బుక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. బిజినెస్ స్కూల్. ఇది కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినటువంటి రాబర్ట్ టీ కియోసకి గారే రాశారు. తను ఈ బిజినెస్ స్కూల్ గురించి ఈ బుక్లో ఏం రాశారు అనేది రాబోయే వీడియోస్ అన్నీ కూడా 1 by 1 అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రస్తావన. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయమని నేను ఎందుకు సలహా ఇస్తాను. తరచూ నాకు వచ్చే ఉత్తరాలకు దిగువనున్న ఉత్తరం ఒక ఉదాహరణ. డియర్ మిస్టర్ కియోసకి, హలో, మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను. నా పేరు సుజన్. మా ఆయన ఎలన్ గురించి ఇది రాస్తున్నాను. అతను మీ పుస్తకాలను చదివాడు. ఒక గొప్ప పారిశ్రామికుడో లేక వ్యాపారవేత్త అయ్యే ప్రతిభ అతనికి ఉంది. మీకు నేను ఉత్తరం రాస్తున్నట్టు ఒక విషయంలో మీ సలహా అడుగుతున్నట్లు ఆయనతో చెప్పాను. నేను మీ పుస్తకాలేవి చదవలేదు, అందుకే ఈ విషయంలో మీకున్న అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు. మా ఆయన ఒక కంపెనీ కోసం తన సమయాన్ని ఎంతో వెచ్చిస్తున్నాడు. అదొక పిరమిడ్ స్కీమ్ కంపెనీ. విటమిన్లు, ఆరోగ్యానికి సంబంధించిన తదితర ఉత్పాదనలు అమ్ముతుంటాడు. అందరికన్నా పైన ఉన్న వ్యక్తి మీ ద్వారా తన అమ్మకాలు జరుపుతుంటాడు. అలా ఆ చైన్ కింద వరకు పోతుంది. అది సమయాన్ని వృధా చేయడం అని అనుకోకపోయినట్లయితే నేను దాని గురించి పట్టించుకునేదానిని కాను అనిపిస్తోంది. మరొక వ్యక్తికో కంపెనీకో పేరు తెచ్చిపెట్టడం కోసం మా ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. చివరికి అతను పడే కష్టానికి ఫలితం మరొకరు అనుభవిస్తున్నారు. అతను తన సొంత వ్యాపారం చేస్తున్నాడనుకుని వారు అతని కోసం అమ్మకాలు జరిపిస్తుంటారు. కానీ కంపెనీ అతని పేరు నాకు కనిపించలేదు. విటమిన్ల మీద అతని పేరు లేకపోయాక అది అతని కంపెనీ ఎలా అవుతుంది? దానికన్నా పెద్ద విషయం, 1 సంవత్సరం పైన పార్ట్ టైం పని ఆ కంపెనీలో అతను చేస్తున్నప్పటికీ అతనికి ఇంకా తగినంత డబ్బు సంపాదించలేదు. అసలు నాకేమని అనిపిస్తుందంటే అమూల్యమైన కాలం వృధా అవుతోందని. మరొకరి పేరు మీద కాకుండా మా ఆయన స్వయంగా తన పేరును పెట్టుబడి పెడితే చూడాలని ఉంది నాకు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కు బదులు అతను తన సొంత కంపెనీ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంతేకాదు, అతను ఎవరి తరపున అమ్ముతున్నాడో వాళ్ళంతా ఇతన్ని వాడుకుంటున్నారన్నది నా నమ్మకం. అతను మీ పుస్తకాలు చదివాడు. మీ అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తాడని నాకు తెలుసు. బహుశా ఈ విషయంలో మీరు చెప్పేది అతను వింటాడు. అంతేగాని నా మాటలు అతను వినడు. ఏమో, ఎవరికి తెలుసు? బహుశా నేనే తప్పు చేస్తున్నానేమో. ఈ విషయంలో మీరు నా భయాలను పోగొట్టగలిగితే నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఈ ఉత్తరానికి నాకు జవాబు రాయగలిగితే మీరు నా కోసం వెచ్చించే సమయానికి మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. భవదీయురాలు సుజన్ ఎం. నా సమాధానం. రాబర్ట్ కియోసకి ఇలా చెప్తున్నారు ఆ ఉత్తరానికి సమాధానం. నా ఆఫీసు ఇలాంటి ఉత్తరాలతో నిండిపోయి ఉంటుందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. దురదృష్టవశాత్తు నాకు వచ్చిన ప్రతి ఉత్తరానికి జవాబు రాయడానికి నాకు టైం దొరకదు. నేను ఈ ఉత్తరంతో నా పుస్తకాన్ని మొదలు పెడతాను. ఎందుకంటే ఆమె వెలిబుచ్చిన భయాలు, లేవనెత్తిన ప్రశ్నలు నేను తరచూ ఇతరుల దగ్గర నుంచి కూడా వింటూ ఉంటాను. ఆ ప్రశ్నలు, భయాలు న్యాయమైనవి. వీటితో పాటు ఆమె నిర్మోహమాటంగా ఉండటం, ఈ విషయంలో ఆమె ఇతరుల అభిప్రాయాలు స్వీకరించడానికి చూపించిన సంసిద్ధత నాకెంతో నచ్చాయి. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో నిష్కపటంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ పుస్తకం రాయాలని నేను నిర్ణయించడానికి ఒక కారణం, అలాంటి ప్రశ్నలను నన్ను తరచూ జనం అడగటం, వారి భయాన్ని నేను వినవలసి రావటం. ఏ ఒక్క కంపెనీతో నాకు అనుబంధం లేకపోవటం వలన, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా నేను డబ్బు సంపాదించకపోవటం వలన చాలామంది నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను ఎందుకు సిఫార్సు చేస్తుంటానని నన్ను అడుగుతూ ఉంటారు. అందుకే వాళ్ళ ప్రశ్నలన్నింటికీ ఒకేసారి సమాధానం చెప్పడం కోసం ఈ పుస్తకం రాశాను. పైన ఉదాహరించిన ఉత్తరానికి నా సమాధానం పూర్తిగా సరైనదని కానీ లేదా పూర్తిగా సరైనది కాదని ఈ పుస్తకంలో ఉన్న పేజీల సంఖ్య బట్టి మీరు గ్రహించే ఉంటారు. ఉత్తరం ముగించే ముందు 1-2 విషయాలు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రతి ఒక్కరూ చేయగలరని నేను నమ్మటం లేదు. ఈ పుస్తకం చదవడం వలన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీకు సరైనదా కాదా అన్న విషయం మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ ఉండినట్లయితే ఈ పుస్తకం మీకు ఇంతకు మునిపే తెలిసిన విషయాలను, అనుభవాలను ధృవపరుస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనలో మీరు ఉంటే మీకు ఇందులో దాగి ఉన్న అవకాశాలను, ఇతరులు తరచూ చూడలేని నెట్వర్క్ మార్కెటింగ్ అందించే లాభాల గురించి తెలుసుకుంటారని నా నమ్మకం. మరోలా చెప్పాలంటే
నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే కేవలం మరికొంత డబ్బు సంపాదించే అవకాశమే కాదు, మరింత ముఖ్యమైనదేదో ఉంది. ఈ పుస్తకం చదువుతున్న మీ మనస్సుని నిష్పక్షపాతంగా ఉంచుకుంటున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. భవదీయుడు రాబర్ట్ టి కియోసకి. ఇక అధ్యాయం 1లోకి వెళ్తే అధ్యాయం నేమ్ వచ్చేసి ధనికులను ధనికులుగా చేసేది ఏమిటి. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాక నేను మా రిచ్ డాడ్ ఆఫీస్లో పనిచేయటం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు సుమారు 15 ఏళ్ళు. నా స్కూల్ జీవితం నన్ను నిరాశపరిచింది. ధనికుడు ఎలా అవ్వాలో నేను నేర్చుకోవాలనుకున్నాను. కానీ మనీ 101 లేక హౌ టు బికమ్ ఏ మిలీనియర్ 202 లాంటి విషయాలు చదవటానికి బదులు నేను సైన్స్ క్లాసులో కప్పని కోసి విడదీయాల్సి వస్తోంది. ఈ చచ్చిన కప్ప నన్ను ధనికుడిగా ఎలా చేస్తుంది అని ఆలోచించసాగాను. స్కూల్తో నిరాశ చెందిన నేను మా రిచ్ డాడ్ని స్కూల్లో డబ్బు గురించి ఎందుకు బోధించరు అని అడిగాను. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. రాస్తున్న కాగితాల పైనుంచి తలపైకెత్తి, ఏమో నాకు తెలియదు, నేను కూడా అలా ఎందుకు చేయరో అని ఆశ్చర్యపోయేవాడిని అన్నాడు. కాసేపు ఆగాక, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు. ఎందుకంటే నేను నెమ్మదిగా చెప్పాను, స్కూల్లో బోర్ అయిపోయాను. మేము స్కూల్లో చదవవలసిన విషయాలకి వాస్తవ ప్రపంచానికి మధ్యన పొంతన ఏముందో నాకు తెలియటం లేదు. నేను ధనికుడిగా ఎలా అవ్వాలో మాత్రం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ చచ్చిన కప్ప నేను కొత్త కారు కొనుక్కోవటానికి ఎలా సహాయం చేయగలదో నాకు అర్థం కావటం లేదు. ఈ చచ్చిన కప్ప నన్ను ధనికుడిగా ఎలా చేయగలదో మా టీచర్ చెప్పగలిగితే ఒక్కటేం కర్మ, వేల కొద్ది కప్పలను కోసి చూపిస్తాను. రిచ్ డాడ్ గట్టిగా నవ్వాడు. చచ్చిన కప్పలకు డబ్బులకు మధ్య పొంతన ఏమిటని నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అని అడిగారు. మా టీచర్లందరూ ఎప్పుడూ ఒకటే చెప్తారు. స్కూల్కి వాస్తవ ప్రపంచానికి ఉన్న పొంతన ఏమిటని నేను ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎప్పుడూ నాకు అదే సమాధానం ఇస్తుంటారు. ఇంతకీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అనడం ఏమిటంటే, నువ్వు మంచి ఉద్యోగం, సురక్షితమైన భద్రత ఉన్న ఉద్యోగం సంపాదించుకోవాలంటే నువ్వు తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించుకోవాలి అని జవాబిచ్చాను. సరే, అందరికీ అదే కావాలి అన్నాడు రిచ్ డాడ్. ఉద్యోగం సంపాదించడం కోసం, ఒక రకమైన ఆర్థిక భద్రత కోసం మనలో చాలామంది స్కూల్కి వెళ్తుంటారు. కానీ నాకు అది చేయాలని లేదు. ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. నాకెంత ఆదాయం వస్తుందో, నేను ఎప్పుడు పనిలోకి వెళ్ళాలో, సెలవు ఎప్పుడు తీసుకోవాలో ఇంకొకరు చెప్తుంటే వారి దగ్గర నాకు జీవితాన్ని గడపాలని లేదు. నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే నాకు ఉద్యోగం అక్కర్లేదు. మీలో కొంతమంది రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివి ఉండకపోవచ్చు. వారికో విషయం చెప్పాలి. నా రిచ్ డాడ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నే. అతని దగ్గర మొదట్లో ఆస్తిపాస్తులు లేవు. అతను చదువుకోలేదు. అయినప్పటికీ హవాయి రాష్ట్రంలోని ధనవంతుల్లోకెల్లా అత్యంత ధనవంతుడు కాగలిగాడు. మా పూర్ డాడ్, నా అసలు నాన్న, ఎంతో ఎక్కువ చదువుకున్నాడు. ప్రభుత్వ అధికారిగా ఎక్కువ జీతం సంపాదించాడు. కానీ ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ప్రతి నెలాఖరికి అతని చేతుల్లో డబ్బులు ఉండేవి కాదు. చివరికి జీవితాంతం కష్టపడి పనిచేసి కూడా చూపడానికి సాధించినది ఏదీ లేకుండానే పోయాడు. స్కూలు అయిపోయాక సెలవు రోజుల్లోనూ నేను మా రిచ్ డాడ్ దగ్గర చదువుకోవడానికి కారణం నాకు కావలసిన చదువు స్కూల్లో నాకు దొరకటం లేదని నేను గ్రహించడమే. నేను వెతుక్కుంటున్న సమాధానాలు స్కూల్లో దొరకవని నాకు తెలుసు. ఎందుకంటే మా బీద నాన్న హవాయి రాష్ట్రంలోని విద్యా విభాగంలో ప్రముఖుడు. మా నిజమైన నాన్నకి, ప్రధాన ఉపాధ్యాయునికి డబ్బు గురించి ఏమీ తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. అందుకే నాకు కావలసిన నా స్కూలు విద్యా వ్యవస్థ బోధించలేనిదని నేను గ్రహించాను. నా 15వ ఏట ఒక ధనికుడి దగ్గర ఉద్యోగిగా పని ఎలా చేయాలో కన్నా ధనికుడిని ఎలా అవ్వాలో నేర్చుకోవాలని నాకు అనిపించింది. నా తల్లిదండ్రుల చేతుల్లో తగినంత డబ్బు లేకపోవడం వలన తరచూ వాళ్ళిద్దరూ తగువులాడుకోవటం చూశాక నాకు డబ్బు గురించి బోధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని వెతకసాగాను. ఆ విధంగా మా రిచ్ డాడ్ దగ్గర చదువుకోవటం మొదలెట్టాను. నా 9 ఏట నుంచి నాకు 38 ఏళ్ళు వచ్చేదాకా ఆయన దగ్గర చదువుకున్నాను. నేను చదువు కోసం వెతికాను. నేను వెతికింది బిజినెస్ స్కూల్, నిజ జీవితం కోసం పనికి వచ్చే బిజినెస్ స్కూల్ కోసం. మా రిచ్ డాడ్ నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా నేను నా 47వ ఏట రిటైర్డ్ కాగలిగాను. నా శేష జీవితానికి ఆర్థికంగా స్వేచ్ఛని ఇయ్యగలిగాను.
ఒక మంచి ఉద్యోగిగా 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు పనిచేస్తుండమన్న మా పూర్ డాడ్ సలహా విని ఉంటే ఈరోజు కూడా పనిచేస్తూ నా ఉద్యోగం భద్రత గురించి, మ్యూచువల్ ఫండ్స్లోని నా పెన్షన్ ప్లాన్ పెట్టుబడుల గురించి, దాని విలువల కిందకు దిగజారిపోవడం గురించి భయపడుతూ ఉండేవాడిని. మా రిచ్ డాడ్ సలహాకి మా పూర్ డాడ్ సలహాకి మధ్యనున్న తేడా చాలా సీదా సాదాగానే ఉంది. మా బీద నాన్న ఎప్పుడూ అనేవాడు, స్కూల్కెళ్ళు, మంచి మార్కులు తెచ్చుకో, నీకు లాభాలున్న ఉద్యోగం దొరుకుతుంది, దానిలో భద్రత ఉంది. మా డబ్బున్న నాన్న సలహా ఏమిటంటే, నువ్వు ధనికుడివి కావాలంటే నువ్వు వ్యాపార సంస్థకి యజమానివి, పెట్టుబడిదారువి కావాలి అని. నా సమస్య ఏమిటంటే, స్కూల్లో బిజినెస్ ఎలా సొంతం చేసుకోవాలో లేదా పెట్టుబడిదారు అవ్వడానికి ఏం చేయాలో నేర్పేవారు కాదు. నువ్వు ధనికుడివి కావాలంటే ఒక వ్యాపార సంస్థకి నువ్వు యజమానివి, పెట్టుబడిదారువి అయ్యుండాలి. థామస్ ఎడిసన్ ధనికుడు, సుప్రసిద్ధుడు ఎందుకయ్యాడు? అయితే ఇవాళ స్కూల్లో ఏం చదువుకున్నావు అని రిచ్ డాడ్ అడిగాడు. ఆ రోజు గురించి కాసేపు ఆలోచించి చివరికి అతనితో ఇవాళ మేమంతా థామస్ ఎడిసన్ గురించి జీవితం చదివాం అన్నాడు. ఆయన అందరూ చదవాల్సిన ముఖ్యమైన వ్యక్తి అన్నాడు రిచ్ డాడ్. అయితే అతను ధనికుడు, సుప్రసిద్ధుడు ఎలా అయ్యాడో తెలుసుకున్నావా? లేదు నేను అని జవాబిచ్చాను నేను. అతను కనుక్కున్నవి ఉదాహరణకి విద్యుత్ దీపం లాంటివి మాత్రం చర్చించాం. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వి అన్నాడు, సరే మీ టీచర్ చెప్పింది ఖండించడం నాకు ఇష్టం లేదు, కానీ థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ను కనుక్కోలేదు, దాన్ని నిర్దిష్టంగా మాత్రమే రూపొందించాడు. థామస్ ఎడిసన్ తనకు ఒక హీరో అని, అతని జీవితాన్ని తాను చదివానని రిచ్ డాడ్ వివరిస్తూ పోయాడు. అయితే దాన్ని కనుక్కున్నది ఎలా, అతను ఎలా అయ్యాడు నేను అడిగాను. అతను తయారు చేసిన లైట్ బల్బుకు ముందు మరికొన్ని లైట్ బల్బులను కనుక్కున్నారు, కానీ వాటితో వచ్చిన చిక్కేమిటంటే అవి ఉపయోగ్యంగా లేవు. మొదట్లో వచ్చిన బల్బులు ఎక్కువసేపు వెలిగేవి కాదు. అంతేకాదు, వాటిని కనుక్కున్న వారంతా లైట్ బల్బుకు వ్యాపారమైన విలువ ఎలా ఉందో వివరించలేకపోయారు. వ్యాపారపరమైన ప్రయోజనమా వీస్తుపోతూ నేను అడిగాను. మరోలా చెప్పాలంటే ఇతర ఆవిష్కరణలకు వాళ్ళు కనుక్కున్న దాని నుంచి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియలేదు. థామస్ ఎడిసన్కి అది తెలుసు, రిచ్ డాడ్ జోడించాడు. అయితే ఆ ఉపయోగకరమైన విద్యుత్ దీపాన్ని మొట్టమొదట కనుక్కున్నది అతడేనన్నమాట. ఆ బల్బుతో బిజినెస్ చేయడం ఎలాగో కూడా అతనికి తెలుసు. రిచ్ డాడ్ తలూపాడు. అతనికున్న బిజినెస్ సైన్స్ వల్లనే. అతని ఆవిష్కరణలు ఎన్నో కోట్ల మంది జనానికి ఉపయోగపడ్డాయి. థామస్ ఎడిసన్ కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు, జనరల్ ఎలక్ట్రిక్ ఇంకా మరెన్నో ముఖ్యమైన కంపెనీల వ్యవస్థాపకుడు కూడా. మీ టీచర్లు అవన్నీ మీకు వివరించలేదా? లేదు అన్నాను. అలా చేసి ఉంటే బాగుండేది. నాకు ఈ విషయం నేర్చుకోవాలని మరింత ఉత్సాహం కలిగేది. దానికి బదులుగా నాకు విసిగేసి జీవితానికి థామస్ ఎడిసన్ ఏ విధంగా పనికి వస్తాడా అని ఆశ్చర్యపోయాను. అతను ధనికుడు ఎలా అయ్యాడో వాళ్ళు నాకు చెప్పి ఉంటే నాకు మరింత ఉత్సాహం కలిగి మరింత శ్రద్ధగా వినేవాడిని. రిచ్ డాడ్ నవ్వాడు. థామస్ ఎడిసన్ ఆవిష్కర్త నుంచి కోటీశ్వరుడిగా, బిలియన్ డాలర్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడిగా ఎలా ఎదిగాడో చెప్పసాగాడు. రిచ్ డాడ్ ఇంకా వివరిస్తూ, ఎడిసన్ స్కూల్ చదువుకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే అతని టీచర్ స్కూల్ పరీక్షల్లో పాస్ అవ్వడని అనుకున్నాడు. అప్పుడు అతను కుర్రాడుగా ఉన్నప్పుడే రైల్లో తినుబండారాలు, పత్రికలు అమ్మటం మొదలెట్టాడు. ఆ పని చేస్తూ అమ్మకాలలో తన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. త్వరలోనే రైల్లో వెనక వైపు కూర్చుని వార్తాపత్రికను ఒకదాన్ని తనే ప్రింట్ చేయడం ప్రారంభించాడు. కొంతమంది కుర్రాళ్లను క్యాండీలకే కాక తన వార్తాపత్రికలను కూడా అమ్మటానికి పనిలోకి తీసుకున్నాడు. కుర్రాడుగా ఉన్నప్పుడే డజన్ కుర్రాళ్ళని పనిలోకి తీసుకుని అతను ఉద్యోగి స్థాయి నుంచి బిజినెస్ సొంతదారులాగా ఓ సంవత్సరంలోగా మారాడు. అయితే థామస్ ఎడిసన్ వ్యాపారంలో తన వృత్తి జీవితం అలా ప్రారంభించాడన్నమాట అన్నాను. రిచ్ డాడ్ తలూపి చిరునవ్వు నవ్వాడు. మా టీచర్లు అదంతా నాకెందుకు చెప్పలేదో అన్నాను. ఆ కథను ఎంతో ఇష్టంగా వినేవాడిని కదా, ఇంకా ఉంది అని అంటూ ఎడిసన్ కథను రిచ్ డాడ్ చెప్పసాగాడు. త్వరలోనే ఎడిసన్కు రైల్లో తాను చేసే వ్యాపారం అంటే విసుగు పుట్టింది. టెలిగ్రాఫ్ ఆపరేటర్ అవ్వడం కోసం మోర్స్ కోడ్ పంపడం ఎలాగో, అందుకోవటం ఎలాగో నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
త్వరలోనే ఎడిసన్కు అక్కడున్న టెలిగ్రాఫ్ ఆపరేటర్లందరిలో గొప్పవాడయ్యాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా తనకున్న నైపుణ్యంతో ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ప్రయాణం చేయసాగాడు. ఒక యువ వ్యాపారిగాను, టెలిగ్రాఫ్ ఆపరేటర్గాను అతను గడించిన అనుభవమే అతన్ని ఒక వ్యాపారవేత్తగాను, విద్యుత్ దీప ఆవిష్కర్తగాను ముందుకు సాగేటట్టు చేసింది. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా పనిచేయడం అతను ఒక మంచి వ్యాపారవేత్తగా అవ్వటానికి ఎలా తోడ్పడింది అని అడిగాను కంగారు పడుతూ. ఆ కథకి నేను ధనికుడు అవ్వాలని అనుకోవడానికి మధ్య సంబంధం ఏముంది? అది వివరించడానికి నాకు మరికొంత సమయం కావాలి అన్నాడు రిచ్ డాడ్. థామస్ ఎడిసన్ కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదన్న సంగతి తెలుసుకున్నావుగా. చిన్న కుర్రాడిగానే అతడు ఒక వ్యాపార సంస్థకు యజమాని అయ్యాడు. అందువల్లనే అతడు ధనికుడు, సుప్రసిద్ధుడు కాగలిగాడు. వాస్తవ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన వ్యాపార మెలకువలు స్కూలుకు వెళ్లే బదులు నేర్చుకున్నాడు. ధనికులు ఎందుకు అవుతారని నువ్వు నన్ను అడిగావు, అవునా? అవును అని ఆయన మాటలో మధ్య అడ్డొచ్చినందుకు సిగ్గుపడుతూ జవాబిచ్చాను తలాడిస్తూ. విద్యుత్ బల్బులు ఆవిష్కరించి పేరు సంపాదించడంలో వ్యాపారిగాను, టెలిగ్రాఫ్ ఆపరేటర్గాను గతంలో సంపాదించిన అనుభవం అతనికి బాగా పనికొచ్చింది అన్నాడు రిచ్ డాడ్. అతను ఒక టెలిగ్రాఫ్ ఆపరేటర్ అవటం మూలాన టెలిగ్రాఫ్ని ఆవిష్కరించిన వ్యక్తి అంత గొప్ప విజయాన్ని సాధించడానికి అది ఒక వ్యాపార వ్యవస్థ కావటమే కారణమని తెలుసుకున్నాడు. తీగలు, స్తంభాలు, పనితనం తెలిసిన వారు, ప్రసారణ చేసే స్టేషన్లు ఉన్న వ్యవస్థ కావటమే అని అతనికి తెలిసింది. ఒక యువకుడిగా థామస్ ఎడిసన్ వ్యవస్థకున్న శక్తిని అర్థం చేసుకున్నాడు. నేను మధ్యలో కల్పించుకున్నాను. మీ ఉద్దేశం అతను ఒక వ్యాపారవేత్త కావటం మూలాన వ్యవస్థకున్న ప్రాముఖ్యతను గ్రహించాడన్నా? ఆవిష్కరణ కన్నా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఉందంటారా? రిచ్ డాడ్ తలాడించాడు. చూడు, ఇప్పుడున్న వ్యవస్థలో ఒక ఉద్యోగిగా ఎలా ఉండాలో నేర్చుకునేందుకు చాలామంది స్కూల్కి వెళ్తుంటారు. అందుకే వారిలో చాలామంది పూర్తి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అనేక మంది వారి ఉద్యోగాల్లో కలిగే లాభాలు మాత్రమే గుర్తించగలరు. ఎందుకంటే కేవలం అది చూడడానికే వారికి శిక్షణ ఇవ్వబడింది. అందుకే వారు చెట్లను చూడగలరు కానీ అడవిని చూడలేరు. అయితే చాలామంది వ్యవస్థని సొంతం చేసుకోవడానికి బదులు వ్యవస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. తలాడించి తన అంగీకారాన్ని తెలుపుతూ రిచ్ డాడ్, వాళ్ళంతా చూసేది కేవలం ఆవిష్కరణ లేక ఉత్పాదన, అంతేకాని వ్యవస్థని కాదు. చాలామంది ధనికులుగా చేసేది ఏమిటో గ్రహించలేరు. ఇంతకీ ఇది థామస్ ఎడిసన్కి విద్యుత్ దీపానికి ఎలా వర్తిస్తుంది అని నేను అడిగాను. విద్యుత్ దీపాన్ని అంత శక్తివంతంగా చేసింది విద్యుత్ దీపం కానే కాదు, లైట్ బల్బ్కి శక్తిని అందజేసే ఎలక్ట్రికల్ లైన్లు, రిలే స్టేషన్లు ఉన్న సిస్టమ్ అన్నాడు రిచ్ డాడ్. థామస్ ఎడిసన్ ధనికుడిగాను, ప్రసిద్ధి చెందిన వాడుగాను అవ్వడానికి కారణం అతడు మాత్రం పూర్తి నిజాన్ని చూడగలిగాడు. ఇతరులు కేవలం ఎలక్ట్రిక్ బల్బును మాత్రమే చూశారు. మరి అంతంత మాత్రాన పూర్తి చిత్రం చూడగలిగాడు. ఎందుకంటే అతను రైల్లో చేసిన వ్యాపార అనుభవం, టెలిగ్రాఫ్ ఆపరేటర్గా గడించిన అనుభవం తోడ్పడ్డాయి. నేను జవాబు చెప్పాను. రిచ్ డాడ్ తలాడించాడు. సిస్టమ్, విధానానికి మరో పేరు నెట్వర్క్. నువ్వు నిజంగా ధనికుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలంటే నువ్వు నెట్వర్క్స్లోని పవర్ని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అత్యంత ధనికులు నెట్వర్క్ని నిర్మిస్తారు. మిగిలిన వాళ్ళందరూ పనిని వెతుక్కోవటంలో శిక్షణ పొందుతారు. ప్రపంచంలోని గొప్ప ధనికులు నెట్వర్క్ను నిర్మిస్తారు. మిగిలిన వాళ్ళంతా పనిని వెతుక్కోవటంలో శిక్షణ పొందుతారు. ఎలక్ట్రికల్ నెట్వర్క్ లేకపోతే విద్యుత్ దీపం మనకు అట్టే ఉపయోగపడదు అన్నాను నేను. నీకు అర్థమవుతోంది. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. అందుకే ధనికులు కావడానికి వాళ్ళు సిస్టమ్ను నిర్మించి దాన్ని సొంతం చేసుకుంటారు. అదే నెట్వర్క్ని కలిగి ఉండటం వలన వాళ్ళు ధనికులు కాగలుగుతున్నారు. నెట్వర్క్ అయితే నేను ధనికుడిని కావాలనుకుంటే బిజినెస్ నెట్వర్క్ నిర్మించడం ఎలానో నేర్చుకోవాలన్నమాట. నా సందేహాన్ని అడిగాను. నువ్వు సరిగ్గానే గ్రహించావు. రిచ్ డాడ్, ధనికుడు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ గొప్ప ధనికులు ఎప్పుడూ నెట్వర్క్ తయారు చేస్తారు. డి రాక్ ఫెల్లర్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలా అయ్యాడో ఒకసారి చూడు. నూనె కోసం అతడు కేవలం నూనె బావులను మాత్రమే తవ్వలేదు. రాక్ ఫెల్లర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే అతడు పెట్రోల్ పంపులు, చేరవేసే ట్రక్కులు, ఓడలు, పైప్ లైన్లు నెట్వర్క్ను తయారు చేసుకున్నాడు. అతనికున్న నెట్వర్క్ వల్లనే అతడు అంత ధనికుడు, శక్తివంతుడు కాగలిగాడు.
చివరికి అమెరికా ప్రభుత్వం దాని గుత్తాధిపత్యం పేర్కొంటూ అతని నెట్వర్క్ని కూలదోయక తప్పలేదు. ఇంకా అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ని కనుక్కున్నాడు. అదే AT&T టెలిఫోన్ నెట్వర్క్గా చివరి పరిణామం చెందింది. నేను మాట కలిపాను. రిచ్ డాడ్ అంగీకారంగా తలాడించారు. ఆ తర్వాత రేడియో నెట్వర్క్, టెలివిజన్ నెట్వర్క్ వచ్చాయి. ఒక కొత్త ఆవిష్కరణ వచ్చిన ప్రతిసారి దానికి తోడుగా నెట్వర్క్ని తయారు చేసి దానిని సొంతం చేసుకున్న వారే ధనికులుగా కాగలిగారు. అత్యధిక పారితోషికం తీసుకునే సినిమా తారలు, క్రీడాకారులు ధనికులు కావడానికి కారణం రేడియో, టెలివిజన్ నెట్వర్కే. అయితే మా స్కూల్ సిస్టమ్ నెట్వర్క్ని ఎలా నిర్మించాలో మాకెందుకు నేర్పదు? నేను అడిగాను. రిచ్ డాడ్ భుజాలు ఎగరేశాడు. నాకు తెలీదు అన్నాడతను. చాలామంది ఒక పెద్ద నెట్వర్క్లో ఉద్యోగిగా పనిచేస్తుండటంలో ఆనందం పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. అదే నెట్వర్క్ ధనికులనే ధనికులుగా మరింత ధనికులని చేస్తుంటుంది. ధనికుల కోసం పనిచేయడం నేను ఇష్టపడలేదు. అందుకే నా సొంత నెట్వర్క్ని నేను తయారు చేసుకున్నాను. నా జీవితంలోని తొలి దశలో నేనన్నట్టే సంపాదించలేదు. ఎందుకంటే నెట్వర్క్ నిర్మించడానికి టైం పడుతుంది. 5 సంవత్సరాల పాటు నా తోటివారి సంపాదన కన్నా తక్కువ సంపాదించాను. అయినా 10 ఏళ్ల తర్వాత నా క్లాస్మేట్లలో అందుకొని కొందరు డాక్టర్లు, లాయర్లు చాలామంది కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాను. ఈ రోజున వాళ్ళు కలలో కూడా సంపాదించలేనంత డబ్బును సంపాదిస్తున్నాను. చక్కని రూపకల్పన చేయబడి బాగా నడుపబడుతున్న బిజినెస్ నెట్వర్క్ అతి త్వరగా ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తుల కన్నా అధికంగా సంపాదించగలరు. నెట్వర్క్ను ఏర్పరచుకున్న సంపన్నులు, ప్రఖ్యాతిగాంచిన వారి కథలతో చరిత్ర నిండి ఉందని రిచ్ డాడ్ వివరించసాగాడు. రైల్లో ఆవిష్కరించబడ్డాడు. ఎంతోమంది ధనికులయ్యారు. విమానాలు, ఓడలు, కార్లు, వాల్మార్ట్, ద గేప్, రేడియో షాక్ లాంటి రిటైల్ స్టోర్స్ ఆవిష్కరించబడ్డప్పుడు అదే జరిగింది. నేటి ప్రపంచంలో సూపర్ కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్కున్న శక్తి అనేక మంది తమ సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకోగలిగితే గొప్ప సంపాదన ఇచ్చే శక్తి సాధనం. ఈ పుస్తకం, దానితో పాటు నా richdad.com కంపెనీ సొంతంగా తన నెట్వర్క్ ఏర్పాటు చేసుకునే వారికి అంకితం ఇయ్యబడింది. ఈనాడు మన ముందున్న బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనికుడైన వాడు ఉన్నాడు. తన ఆపరేటింగ్ సిస్టమ్ను IBM నెట్వర్క్తో ప్లగ్గింగ్ చేయడం ద్వారా సంపన్నుడయ్యాడు. రేడియో, టెలివిజన్, రికార్డ్ స్టార్లు నెట్వర్క్ కొన్న శక్తి ద్వారా విశ్వవ్యాప్తంగా విఖ్యాతి చెందారు. టెలివిజన్, రేడియో నెట్వర్క్ శక్తి క్రీడాకారులను $1 మిలియన్ సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరుచుకున్న అత్యధిక నెట్వర్క్ ఇంటర్నెట్ అనేక మందిని లక్షాధికారులుగాను, మరికొంతమందిని కోటీశ్వరులుగాను చేసింది. రచనలు చేయడంలో నాకున్న నైపుణ్యం కొన్ని $1 మిలియన్ నాకు సంపాదించి పెట్టింది. నేనేదో ఒక గొప్ప రచయితను కాదు. కేవలం AOL, టైమ్ వార్నర్ నెట్వర్క్లో నాకు వ్యాపార భాగస్వామ్యం ఉండడం వల్లనే అవన్నీ గొప్ప కంపెనీలు. వారంతా గొప్పవారు. వారితో కలిసి పనిచేయటం వల్ల ఒక గొప్ప అనుభవం. జపాన్, చైనా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, కెనడా, ఇండియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, మెక్సికో, ఫిలిప్పైన్స్, తైవాన్ లాంటి దేశాలలో ప్రపంచవ్యాప్తంగా richdad.comలో ఇతర కంపెనీలతో నెట్వర్కింగ్ నడుపుతోంది. రిచ్ డాడ్ అన్నట్లు ధనికుడు నెట్వర్క్ నిర్మిస్తుంటే తక్కిన వారంతా పనుల కోసం ప్రయత్నిస్తుంటారు. ధనికులు మరింత ధనికులుగా ఎలా అవుతారు? మనలో చాలామంది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులు చుట్టూ చేరతాయి అన్న నానుడిని వినే ఉంటారు. అది ధనికులకు, పేదలకి, మధ్యతరగతి వారికి కూడా అన్వయిస్తుంది. మరోలా చెప్పాలంటే ధనికులు ధనికులతోనూ, పేదవారు పేదవారితోనూ, మధ్యతరగతి వారు మధ్యతరగతి వారితోనూ కలుస్తారు. రిచ్ డాడ్ తరచూ నువ్వు ధనికుడివి కావాలనుకుంటే నువ్వు డబ్బున్న వారితో, లేదా నువ్వు ధనికుడు అవ్వడానికి సహాయపడే వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి అనేవాడు. చాలామంది తమని ఆర్థికంగా ఆదుకునే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని జీవితాలు గడుపుతుంటారు అని కూడా అన్నాడు. ఈ పుస్తకం ద్వారా చెప్పదలుచుకున్న ఒక ఉద్దేశం, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే మీరు మరింత ధనికులు అవ్వడానికి సహాయం చేయగల స్థితిలో ఉన్నవారితో బిజినెస్ చేయటం అన్నమాట. మిమ్మల్ని మీరు బహుశా అడగదలుచుకోవాలన్న ప్రశ్న, నేను పనిచేస్తున్న కంపెనీ ఇంకా ఎవరి కోసం నా టైం అంతా వెచ్చిస్తూ పనిచేస్తున్నానో వారందరూ నేను ధనికులు అవ్వాలని ఉత్సాహం చూపిస్తున్నారా? లేదా ఆ కంపెనీ ఆయా వ్యక్తులకి నేను కష్టపడి పనిచేసే పనివాడిగానే ఉండిపోవాలని ఉందా? నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి నేను ధనవంతుడిని అవ్వాలనుకుంటే
ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే నేను ధనికుడు కావటానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావటానికి ఎవరైతే సహాయపడగలుగుతారో వారితో నెట్వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవడం అవసరం అన్న సంగతి గ్రహించాను. అది అర్థవంతమైన పని అని నాకు అనిపించింది. కానీ హై స్కూల్లో నా క్లాస్మేట్ మాత్రం సురక్షితమైన ఉద్యోగం సంపాదించుకోవటం కోసం తమ దృష్టంతా మంచి మార్కులు తెచ్చుకోవటం మీదే లగ్నం చేశాడు. నేను నా 15వ ఏట ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక విశ్వపాత్రుడైన ఉద్యోగిగా ధనికుల దగ్గర పనిచేసే బదులు ధనికుడు కావడానికి ఎవరైతే నాకు సహాయం చేయగలుగుతారో వారితో స్నేహం చేయాలనుకున్నాను. నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నా 15వ ఏట తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పక తప్పదు. అది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో నేను ఎవరితో స్నేహం చేస్తే బాగుంటుందో, టీచర్లలో ఎవరి మాట నేను వినాలో అన్న విషయంలో నేను జాగ్రత్త వహించవలసి ఉంది. మీలో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న వారికి మీరు ఎవరితో మీ సమయాన్ని గడుపుతున్నారో, మీ టీచర్లు ఎవరు అనే విషయాలు ముఖ్యంగా ఆలోచించదగ్గవి. హై స్కూల్ కుర్రాడిగా నేను నా స్నేహితులని, టీచర్లని జాగ్రత్తగా ఎంపిక చేసుకోసాగాను. ఎందుకంటే మీ కుటుంబ స్నేహితులు, టీచర్లు మీ నెట్వర్క్లో చాలా చాలా ముఖ్యమైన వారు. ప్రజానికం కోసం ఒక బిజినెస్ స్కూల్. నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను సమర్థిస్తూ ఈ పుస్తకం రాయడానికి వ్యక్తిగతంగా నేనెంతో ఉత్సాహపడుతున్నాను. మరొకరి నెట్వర్క్ కోసం జీవితాంతం పనిచేసే బదులు ఒక సొంత నెట్వర్క్ను మనమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని మా రిచ్ డాడ్ నాకు బోధించాడు. అదే వ్యాపార సూత్రాన్ని పరిశ్రమలోని చాలా కంపెనీలు కోట్ల మంది ప్రజానికానికి నేర్పుతున్నారు. సొంత వ్యాపారానికి సొంత నెట్వర్క్ని ఏర్పరచుకోవడం వలన కలిగే శక్తిని అర్థం చేసుకోమని జనానికి బోధించడం అంత సులభమైన పని కాదు. దానికి కారణం చాలామంది విధేయులుగా కష్టపడి పనిచేసే ఉద్యోగులుగా ఎలా ఉండాలో మాత్రం నేర్చుకుంటారు. తమ వ్యాపారానికి సొంతదారులు ఎలా అవ్వాలో, తమ సొంత నెట్వర్క్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో వారికి ఎవరూ నేర్పలేదు. అమెరికన్ మెరీన్ కోర్ ఆఫీసర్గాను, హెలికాప్టర్ పైలట్గాను వియత్నాంలో పనిచేసి వెనక్కి వచ్చాక MBA డిగ్రీ కోసం మళ్ళీ చదువుకోవాలని అనిపించింది. మా రిచ్ డాడ్ నన్ను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేశారు. అతను నాతో, నువ్వు ఏదైనా సాంప్రదాయిక విద్యాలయం నుంచి MBA డిగ్రీ సంపాదిస్తే ఒక ధనికుడి దగ్గర ఉద్యోగిగా పనిచేయడానికి అవసరమైన శిక్షణ మాత్రమే నీకిస్తారు. ఎక్కువ జీతం మీద ఒక ధనికుడు దగ్గర ఉద్యోగిగా చేరే బదులు నువ్వు ఒక ధనికుడివి కాదలుచుకుంటే పారిశ్రామికవేత్త ఎలా అవ్వాలో నీకు బోధించే ఒక బిజినెస్ స్కూల్కి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, ఎన్నో బిజినెస్ స్కూళ్ళు ఒక సమస్యను తెచ్చిపెడుతున్నాయి. వారు ఎంతో తెలివైన కుర్రాళ్ళను చేర్చుకొని శిక్షణ ఇచ్చి ధనికుల కోసం బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను తయారు చేస్తున్నారు. అంతేకాని ఉద్యోగుల కోసం పనికొచ్చే ఎగ్జిక్యూటివ్లను కాదు. ఎన్రాల్ వరల్డ్కామ్ సంస్థలకు సంబంధించిన వార్తలు చదువుతూ ఉంటే మీరు గ్రహించే ఉంటారు. బాగా చదువుకున్న ఎగ్జిక్యూటివ్లు తమ జీవితాలని, ఆస్తులని వారికి అప్పగించిన వాళ్ళ ఉద్యోగుల గురించి కానీ, పెట్టుబడిదారుల గురించి కానీ ఆలోచించలేదని, కేవలం వారి సొంత లాభాలే చూసుకున్నారని ఆరోపించబడ్డారు. ఎంతోమంది ఉన్నత విద్యాధికులు, ఎంతో బాగా సంపాదించే ఎగ్జిక్యూటివ్లు వాళ్ళ ఉద్యోగులను మరింత కంపెనీ స్టాక్ని కొనమని ఒకవైపు చెప్తూ మరోవైపు వాళ్ళ దగ్గరున్న స్టాక్ను అమ్ముకోసాగారు. వరల్డ్కామ్, ఎన్రాల్ మరి అరుదైన అయినప్పటికీ కార్పొరేట్ ప్రపంచంలోనూ స్టాక్ మార్కెట్లలోనూ అటువంటి స్వార్థపూరితమైన ప్రవర్తనే కొత్తేం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను నేను సమర్థించడానికి ఒక ముఖ్య కారణం, పారిశ్రామిక రంగంలోని చాలా కంపెనీలు వాస్తవంలో ప్రజానికానికి బిజినెస్ స్కూలు అంతేకాని తెలివైన విద్యార్థులను చేర్చుకొని వారికి శిక్షణ ఇచ్చి ధనికులను పనికొచ్చే ఉద్యోగులుగా తయారు చేసే బిజినెస్ స్కూల్ మాత్రం కావని. ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు సాంప్రదాయ వాణిజ్య విద్యా సంస్థల్లో కనిపించని విలువలను నిజంగా నేర్పుతాయి. ఉదాహరణకి, ధనికులు కావటానికి అత్యుత్తమ మార్గం మీరు ధనికులు కావటం ఎలాగో నేర్చుకోవటం, ఇతరులకు ధనికులు కావటం ఎలాగో నేర్పటం. అంతేకాని ధనికుల దగ్గర విధేయులుగా పనిచేసే ఉద్యోగులుగా ఎలా ఉండాలో నేర్పడం కాదు. ధనికులు కావడానికి మరికొన్ని మార్గాలు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ఏర్పరచుకొని ఎంతోమంది అత్యధిక సంపాదన కూర్చుకోగలిగారు. నిజానికి నాకున్న స్నేహితులలో అత్యంత సంపన్నులు తమ సంపదని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని నిర్మించుకొని సమకూర్చుకోగలిగారు. అయినా నిజం చెప్పాలంటే అధికంగా ధనం సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే రాబోయే అధ్యాయం మరో మార్గంలో జనం ధనికులెలా అయింది వివరిస్తుంది.
ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి వారు విముక్తులు ఎలా అయింది చెప్తుంది. బతకడం కోసం పని చేయడం, భద్రత కోసం పనిని అంటిపెట్టుకొని ఉండడం, ప్రతి నెల రాబోయే జీతం కోసం ఎదురుతెన్నులు చూడటం. దీని తరువాతి అధ్యాయం చదివాక మీరు ధనికులు అవ్వటానికి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ తయారు చేసుకోవటం ఒక అత్యుత్తమ మార్గం అని, మీ కలలు సాకారం చేసుకోవటంలో, మీ కోరికలను సఫలీకృతం చేసుకోవటంలోనూ మీ కార్యసిద్ధికి పనికివచ్చే సాధనం అని మీరే గ్రహిస్తారు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నాం.